బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు ముద్దసాని సంధ్యారెడ్డి ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరికనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో బర్త్డే కేక్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో పుట్టిన బిడ్డగా కొప్పుల ఈశ్వర్ ఇక్కడి ప్రజలతో కార్మికులతో సంబంధాలు కలిగి ఉన్నారని, ధర్మపురి ఎమ్మెల్యేగా మంత్రి పనిచేసిన ఈశ్వర్ పేద ప్రజల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు చదువుకునేలా గురుకుల పాఠశాలల స్థాపనకు కృషి చేశారని తెలిపారు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా పేరొందిన ఈశ్వర్ అన్న పేరిట రాసిన పుస్తకావిష్కరణ నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కానుండడం అభినందనీయమన్నారు. ఒక బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టి అంబేద్కర్ ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నాడో అంత మంచి మహోన్నతమైన ఉన్నత భావాలు కలిగిన ఆయన అంబేద్కర్ ఆశయాలను మన రామగుండం అంతా విస్తరించిన మంచి మంత్రివర్యులు మన రామగుండం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్న ఇలాంటి మీ జన్మదినాలు మీరు ఇంకా జరుపుకోవాలని, మీరు ఉన్న స్థాయి కంటే పై స్థాయిలో ఇంకా ఉండాలని, మీ ఆశయాలు మీ ఆలోచనలు మాకంతా స్ఫూర్తిదాయకమన్నా. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కవిత సరోజిని, కవంపల్లి కనకలక్ష్మి, ఆర్యలక్ష్మి, తిరుమల, బీఆర్ఎస్ యువజన విద్యార్థి నాయకులు ఇరుగురాల శ్రవణ్, చింటూ, బొర్రి వెంకన్న, కోడి రామకృష్ణ, కోరి ఓదేలు, అవునూరి వెంకటేష్, కడమండ శ్రీహరి, బచ్చలి రాములు, కర్రావుల రామరాజు, గుడికందుల సతీష్, మీర్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.